టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2 ప్రపంచ కప్లను అందించడమే కాదు, టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించి మెరుగైన ఫలితాలు రాబట్టాడు. సహచరులకు మద్దతుగా నిలిచిన వారు మెరుగ్గా రాణించేందుకు కృషి చేశాడు. ఈ మాట అంటున్నది భారత ఆటగాళ్లు కాదు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్. 2013లో తన సమక్షంలో జరిగిన ఆసక్తికర సంఘటనను అక్మల్ తాజాగా బయటపెట్టాడు. కోహ్లీకి ధోని ఎంత మద్దతుగా నిలిచాడో వివరించాడు. 2012-13 సీజన్లో పాక్ జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది. అప్పట్లో ఉమర్ అక్మల్ కూడా జట్టులో సభ్యుడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని, రైనా, యువరాజ్, షోయబ్ మాలిక్తో కలిసి తాను డిన్నర్కి వెళ్లినట్టు ఉమర్ అక్మల్ తాజాగా తెలిపాడు. ఆ సమయంలో టీమిండియా మేనేజర్ ధోని వద్దకు వచ్చి పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న కోహ్లీని తప్పించాలని ధోనీకి సూచించినట్లు పేర్కొన్నాడు. అప్పుడు ధోని చెప్పిన సమాధానానికి తాను షాక్ అయినట్లు ఉమర్ అక్మల్ తెలిపాడు. కోహ్లీతో పాటు నేను ఇంటికి వెళ్లిపోతా, రైనా కెప్టెన్సీ చేస్తాడు అని ధోని సమాధానమిచ్చాడు. వెంటనే మేనేజర్ దయచేసి కోహ్లీతో ముందుకెళ్లండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపాడని అక్మల్ ఓ టీవీ కార్యక్రమంలో చెప్పాడు. మేనేజర్ వెళ్లిన వెంటనే తాను ధోని వైపు ఆశ్చర్యంగా చూసి అలా ఎందుకు మాట్లాడావని అడిగానని, దానికి ధోని చెప్పిన సమాధానం ఇప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. విరాట్ మా జట్టులోని అత్యుత్తమ బ్యాటర్, కేవలం 3-4 మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన ఎలా పక్కన పెడతామని ధోని అన్నట్టు అక్మల్ పేర్కొన్నాడు. ధోని చెప్పిన సమాధానం విని తాను షాక్ అయ్యానని, ఒక ఆటగాడికి కెప్టెన్ నుంచి ఇలాంటి మద్దతు లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అక్మల్ అన్నాడు.